మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వినాయక పండుగ వచ్చేసిందనగానే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ గ్రామంలో ఎలాంటి గణపతిని తయారు చేశారు అనే దానిపైన చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో గల పాతూరులోని నందిపేటలో ఉన్నాము. సో ఇక్కడ ప్రతి ఇయర్ కూడా ఇక్కడ గణనాథుడికి సంబంధించి మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ స్టైల్లో స్వామివారిని అలంకరించి ఇక్కడ ఏదైతే పూజలు చేస్తూ ఉంటారు. సో ఈసారి చూసుకుంటే ఇక్కడ శ్రీయూత్ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఒక 8 years నుంచి ప్రకృతి సిద్ధంగానే వినాయకుని తయారు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో గణనాథుని చూడండి, చాలా డిఫరెంట్ ఇది. మొత్తం కొబ్బరికాయలతోనే స్వామివారిని చేసిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 2000 కొబ్బరికాయలు అనేటివి పట్టినాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే స్వామివారిని తయారు చేయాలంటే కళాకారులు కావాలా. కాకపోతే ఈ శ్రీయూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళాకారులు అని చెప్పుకోవచ్చు. కలకత్తా, పశ్చిమ బెంగాల్ నుంచి చాలామంది ఆ రాష్ట్రాల నుంచి తెచ్చుకొని స్వామివారిని తయారు చేసే పనిలో నిజామాబాద్ జిల్లా చాలా యూత్ సభ్యులు అయితే చాలామంది గణపతులకు సంబంధించి అయితే చేయిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ శ్రీయూత్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ యూత్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ అంటే స్వామివారిని తయారు చేసే పనిలో ఉన్నాము. మేమే కళాకారుల్లాగా మేము చేస్తున్నాం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ గల్లీకి సంబంధించిన వార్డు మెంబర్ ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, ప్రతి ఇయర్ కూడా స్పెషల్ ఉంటుంది ఇక్కడ గణపతి. ఏదైతే నందిపేట్ పాతూరు అంటే ఒక స్పెషల్, అరే ఈసారి ఏం పెట్టిర్రు అనేటట్టుగా నిజామాబాద్ ప్రజలంతా ఇటు చూస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపించింది అన్న? ఎన్ని డేస్ టైం పట్టింది ఇది ఒక 2 months నుంచి షెడ్ వేసారు. 2 months షెడ్ వేసారు. 45 days మా కొబ్బరికాయలతో వీళ్ళు అలంకరణ చేశారు. ఏంటంటే వీళ్ళు చాలా 5 years నుంచి అంటే వేరే అంటే ఒకటి కాకుండా 2 కాకుంటే 5 గణపతులు అంటే ఒకటి అంటే వీళ్ళు ఏం చేసినా ప్రకృతి కోసం, మంచి కోసం వీళ్ళ స్వచ్ఛందంగా అంటే వీళ్ళు కళాకారులు లెక్క అలంకరిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ కొబ్బరికాయల గణపతులు పెట్టాలనుకుంటే ఇది చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే మేమే ఇక్కడ 2 months నుంచి ఇక్కడనే పక్క పంటుంటా కాబట్టి నేను ఈ 2 months నుంచి వీళ్ళకి వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడ్డా కానీ వీళ్ళకు కాగితాలు కట్టుకుంటూ చేసుకుంటూ దానికే ఇబ్బంది అవుతారు. బట్టి తీసుకొచ్చి పెట్టడానికి గణపతుల కోసమే వీళ్ళు 45 days నుంచి ఇక్కడ పిల్లలు ఒక 10 మంది పిల్లలు, శ్రీయూత్ పిల్లలందరూ ఇక్కడ కష్టపడి వాళ్ళు పగలనక రాత్రి అనక ఇక్కడ ఈ కొబ్బరికాయల గణపతి చేసుడు చాలా కళాకారులతో కూడా అయితచ్చు. కానీ కళాకారుల కన్నా పిల్లల అంతకన్నా ఎక్కువ చేసి అనిపిస్తుంది. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధ్యమవుతుంది అనే దానికి నిదర్శనంగా శ్రీయూత్ సభ్యులు ఉన్నారు, ఈ యూత్ సభ్యులు ఉన్నారు అని మీరు అంటారు, అంతేనా? అయితే ఎందుకంటే ఈ గణపతి కొబ్బరికాయ గణపతి మేము ఫస్ట్ చేసినప్పుడు వీళ్ళు చిన్నగా చేస్తారు అనుకున్నాం ఫస్ట్. కానీ వీళ్ళు యూసేవరకలే వీళ్ళకి అనుకోండి ఎక్స్పెంట్ అయిపోయింది. 2500 కొబ్బరికాయలు తీసుకొచ్చేసి చేస్తూ ఉంటే వాళ్ళ కష్టం చూస్తే మాకు ఏదో అనిపించింది. అబ్బా, ఈ పిల్లలు చిన్న పిల్లలు ఇంత కష్టపడి ఇంతరాం చేసిర్రా. ఇది ఓపెన్ చేసినప్పుడు ఏర్పడేది పబ్లిక్ అందరికీ. పబ్లిక్ ఓపెన్ చేసినప్పుడు ఏర్పడేది. ఎందుకంటే ఈ పిల్లలు వాస్తవంగా ముందు వీళ్ళకు భగవంతుడు మంచిగా కోరుకోవాలని చెప్పేసి శ్రీయూత్ వాళ్ళని వినాయకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలా. మంచి భవిష్యత్తు కోసము వీళ్ళు పిల్లలు ఇప్పుడే ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నారంటే ముందు ఇంకా కష్టపడాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇసుంటి వాళ్ళు మనకు ఎంతో అవసరం. ఎందుకంటే ఈ అంటే ఈ కొబ్బరికాయలతో కాకుండా ఇంతకుముందు లోట్లతో చేశారు, మన పువ్వులతో చేశారు. ప్రతి ఒక్క ఇయర్కు ఒక వెరైటీగా చేస్తూ పబ్లిక్ని ఆనందపరుస్తూ అందరినీ కూడా పబ్లిక్లు అందరినీ చూపెట్టడం కోసం అందరినీ తీసుకొచ్చేసి ప్రతి ఇయర్ ఒక రథంతో కానీ ఒక యజ్ఞంతో కానీ పబ్లిక్ అందరికీ సత్రంతో కానీ ప్రతి ఇయర్ ఒక వెరైటీతో ఇక్కడ గణపతి వెరైటీతో కాకుండా కూడా వాళ్ళు వెరైటీ చేస్తూ కూడా ఇక్కడ మంచి అందరినీ ఆనందపరుస్తారు. భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ 2-3 days నుంచి కూడా పబ్లిక్ తెలిసి నుంచి వందలాది మంది వచ్చి ఇక్కడ చూస్తూ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారంటే దీనికోసం ఎందుకు వేస్తున్నారంటే ఇది వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు అంటే ఏంది కొబ్బరికాయలు అంటే వచ్చి చూసేవరకలే అనుకుంటారు పబ్లిక్. అబ్బా, ఇంత కళాకారులు ఇంటికాడ ఉన్నారా మన దగ్గర పిల్లలు, ఇంత మంచిగా చేస్తున్నారా. ఈ 5 years నుంచి చేసింది ఒక ఎత్తు అయిపోయింది. ఈ ఇయర్ అయితే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు అంటే ఈ 4 years
చాలాసార్లు కూడా మనము చాలా ప్రస్థానంలో మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఒక్కొక్క గలీకి వెళ్తే ఒక్కొక్క రకమైనటువంటి వినాయకుడు మనకు దర్శనమిస్తున్నాడు. కాకపోతే నందిపేటలోని పాతూరులో ప్రతి ఇయర్ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే యూత్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కళాకారులే అని చెప్పి చెప్తా ఉన్నారు. 45 రోజుల నుంచి కూడా చేసిన అంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అయినా కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఈ స్వామివారిని అయితే కంప్లీట్ చేసారు అనేది తెలుస్తుంది. సో యూత్ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం, కళాకారులతో మాట్లాడదాము. సో ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ఇక్కడ కళాకారులతోనే చేయిస్తే ఎట్లయితే స్వామివారి రూపం వస్తుందో అదే రూపాన్ని మీరు ఎలా తయారు చేసి పెట్టారు. చాలామందితోని మేము మాట్లాడడం జరిగింది. మంచి కళాకారులు మా దగ్గరనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ గణపతి పెట్టాలంటే, గణపతిని తయారు చేయాలంటే వేరే వాళ్ళని అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం, అన్న మాకు సహాయం చేయండి, అది చేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కాకపోతే మీ సభ్యులతోని మీరు ఇదంతా కంప్లీట్ చేశారు. సో ఎంతమంది స్వామివారిని తయారు చేసే పనిలో ఉండే ఇన్ని రోజులు? దాదాపు ఒక 15 మంది కలిపి మేము తయారు చేయడం జరిగింది. ఈ ఇయరే కాదు, గత 5 సంవత్సరాల నుంచి మేము తయారు చేస్తూ ఉన్నాం. వినూత్నంగా కొబ్బరికాయలతోని ఈ సంవత్సరం కొబ్బరికాయలతో చేసినాం. 2500 కొబ్బరికాయలతోని ఈ సంవత్సరం తయారు చేయడం జరిగింది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము తయారు చేస్తున్నాం. అలాగే పూలతోని, పూల గణపతి, అలాగే నోట్లతోని. కరోనా టైంలో మనకు ఎలా రాకుంటుండే మనకు, అలాంటి టైంలో మనం ఇంట్లో ఉన్నప్పుడే ఇక్కడనే చేసుకుందామని నోట్లతో మేము తయారు చేయడం జరిగింది వినూత్నంగా. ఇంకోసారి మనం చేసేది ఒక కొబ్బరికాయ, అంటే ఒక కొబ్బరికాయ కటింగ్ షేప్లో మీకు ఫోటోస్ ఇవ్వడం జరుగుతుంది పాతవి కూడా. అందులో కొబ్బరికాయల గణపతి పెట్టడం జరిగింది. అలాంటి కొన్ని డిఫరెంట్గా మేము చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వినాయకుడిని కూర్చోబెట్టారు, స్వామివారికి పూజలు చేస్తున్నారు. లాస్ట్కి నిమజ్జనం అనగానే చాలామందికి అర్థం అంటే గుర్తొస్తూ ఉంటుంది, ఈ కొబ్బరికాయలను అసలు ఏం చేస్తారు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారు ఈ కొబ్బరికాయలని? ఆ రోజు ఏమి అనుకుంటున్నామంటే, ఈ గణపతి మేము అంటే ఫస్ట్ శోభాయాత్ర కోసం అనుకోలేదు, ఇంత పెద్దగా అవుతుందని కూడా అనుకోలేదు. మేము స్టాండింగ్ భూమిలోనే కట్టెలు పాతేసి ఇక్కడనే మేము తయారు చేయడం జరిగింది. అంత ఆలోచించలేదు. దీన్ని మేమేం చేయాలనుకుంటున్నాం, దాని గురించి మహారాజుని, పలుగుట మహారాజుని వాళ్ళని సంప్రదించడం జరిగింది. ఇలా అయిపోయింది. ఎలా అంటే వారు ఏమన్నారంటే, ఈ కొబ్బరికాయలు ఏవైతే ఉందో లాస్ట్ రోజు ఇక్కడనే డిస్మాండింగ్ చేసేసి ఆ కొబ్బరికాయలని ప్రతి వారికి ఇంటింటికి ఇచ్చేసి వారు ఇంట్లో కట్టుకో విధంగా పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే మేము ఇవ్వడం జరుగుతుంది చివరి రోజు. సో ఇది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది అనేది మాకు చెప్తానే ఉన్నారు. కరోనా కష్టకాలంలో కరెన్సీతో చేయడము, చాలా ఏరియాలలో కూడా మిరియాలు అలాంటి గణపతులను కూడా మనం చూసినాము. మిరియాలు అలాంటివి తింటే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం చాలానే విన్నాం. సో ఇట్లాంటి రకాలైనటువంటి గణపతులను అయితే ఎవ్రీ ఇయర్ అయితే పెడుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. కళాకారులు చేసే పనిని మీరు చేసి పెట్టారు. సో యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మంచి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనంగా మీ యూత్ని చూస్తే నాకైతే అర్థమైంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. ప్రతి ఒక్కరికి అంటే గ్రామ ప్రజలకు కానీ, నిజామాబాద్ ప్రజలకు కానీ, అందరికీ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి కూడా మేము యూత్ సభ్యులను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అంటే మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలనేది మా కోరిక. అంటే ఎకో ఫ్రెండ్లీ చేయాలి, మనం అన్నీ కాపాడుకోవాలి, ఇంకా ముందు మనకు అంత మంచిగా ఉండాలి అనేది మా కోరిక అన్న. అందుకని మేము ఒక 5 years నుంచి కూడా మాకు తెలిసినంత వరకు అంటే మేము చేసుకోవాలి ఏదన్నా వెరైటీగా అని ఎవ్రీ ఇయర్ కూడా మేము మా యూత్ సభ్యులమే చేస్తూ ఉన్నామన్న. అయితే ఈ మన ఈకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేయాలని సంకల్పించుకున్నారు, ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. సో సపోర్ట్ ఎట్లా వస్తుంది మీ పాతూరు నందిపేట ప్రజల నుంచి? ఎట్లాంటి ఆదరణ వస్తుంది మీకు? తప్పకుండా అన్న. మాకు అంటే మా గల్లీ ప్రజలు కానీ, ఇంకా విలేజ్ ప్రజలు కానీ, చంద రూపంలో కానీ, ఇంకా ఉండి సపోర్ట్ చేయడం కానీ చాలా మంచి సపోర్ట్ ఉంటుంది అన్న మాకు. ఎవ్రీ ఇయర్ మా గల్లీ ప్రజలు అయితే మాకు అంటే డైలీ 12 అయినా 1 అయినా వాళ్ళు అవసరమైతే టీ పెట్టియడం కానీ అట్లాంటి చాలా సపోర్ట్ చేస్తారు అన్న. గల్లీలో కూడా చాలా బాగుంటుంది మాకు సపోర్టింగ్ కానీ, అట్లా అందరూ మంచి సపోర్ట్ చేస్తారు మాకు. గల్లీ ప్రజలు కానీ అంటే కొందరు చంద రూపంలో చేస్తారు, కొందరు ఉండి చేస్తారు. అట్లా ఒక్క విధంగా సపోర్ట్ అయితే కంపల్సరీ చేస్తారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయలు అన్ని తెచ్చిన తర్వాత చాలామంది అనుకున్నారంట అసలు ఏం చేస్తున్నారు ఈసారి ఏంది అని. ఒకసారి ఎవరో దాత వచ్చి కూడా దానికి స్పాన్సర్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు వచ్చింది ఈ కొబ్బరికాయలకు స్వామివారిని తయారు చేసేందుకు? మాకు ఒక 30,000 వరకు అనుకుంటున్నాం అన్న. యాక్చువల్గా మేము నిజామాబాద్ నుంచి అంటే నిజామాబాద్లో ఫస్ట్ వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొచ్చినాం అన్న. ఒక 6,000 పెట్టి ఫస్ట్ ఒక 560 తీసుకొని వచ్చినాం.
తీసుకొని వచ్చిన తర్వాత ఒక 1 వీక్కి ఎవరైతే మేము తీసుకొని వచ్చినామో ఆయన ద్వారానే మాకు ఫోన్ వచ్చి మిగతా ఎన్ని అయినా సరే కొబ్బరికాయలు నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు మంచిగా చేయండి అని ఆయన నుంచి స్పందన రావడం మాత్రం మాకు చాలా హ్యాపీ అన్న. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, అంటే తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయడం వేరన్న, ఎవరో తెలియని వ్యక్తి సపోర్ట్ చేయడం అనేది అంటే అంత ఈజీ కాదు. మాకు అయ్యగారి ద్వారా ఆ రెస్పాండ్ వచ్చింది అని మేము అనుకుంటున్నాం అన్న. అంటే స్వామివారిని ఇంత బ్రహ్మాండంగా తయారు చేసేందుకు అంటే కొబ్బరికాయలని ఎవరైతే స్పాన్సర్ చేసారో అతని పేరు ఏంటి, అసలు ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మూర్లో సీను కొబ్బరికాయల షాప్ ఉంటా అన్న. ఆర్మూర్లో ఉంది, నిజామాబాద్లో ఉంది వాళ్ళ బ్రాంచెస్. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు అన్న. వాళ్ళ నుంచి మాకు మంచి రెస్పాండ్. ఇంకా విలేజ్లో కూడా చాలామంది అంటే ఉన్నారు. వాళ్ళందరి పేరు మనం చెప్పదలుచుకోలేం. వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసిర్రు అన్న మాకు. చంద రూపంలో కానీ ఇంకా అన్నదానానికి కానీ అన్నిటికీ కూడా మస్తు సపోర్ట్ చేస్తారు మాకు ఎవ్రీ ఇయర్. అట్లా ఇంకోటి ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా పూజలు అంటే పెట్టి వదిలేయడమే కాకుండా డైలీ పొద్దున సాయంత్రం గల్లీ వాళ్ళతోని జంటలతోని పూజలు చేయించడం, అట్లా డైలీ అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామన్న. మళ్ళీ సత్రం రోజు ఎవ్రీ ఇయర్ ఒకటి అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఒక 2 ఇయర్స్ రథం చేసినాం. సత్యనారాయణ రథం చేసి సత్రం పెట్టినాం. మళ్ళీ యజ్ఞాలు చేసి కూడా సత్రం అట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విధంగా సో మీరు చెప్పండి, స్వామివారిని చూసేందుకు ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తున్నారు? సో ఈకో ఫ్రెండ్లీ గణపతి పెట్టాలని మీకు అసలు ఎట్లా అనిపించాము? ముందుగా నందిపేట గ్రామ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అంటే మేము స్టార్టింగ్ ఇంతగానం పెద్ద అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఏదో నార్మల్గా చిన్న గణపతి కొబ్బరికాయలతో తయారు చేసినాం. అదే కాస్త ఇంత పెద్ద అయిపోయింది. ఇది గణపతిని చూడడానికి నిజామాబాద్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇది ఫస్ట్ ఇంతగానం పాపులర్ కాలే, 2-3 రోజులు, ఈ 2 రోజుల నుంచి బాగా హైలైట్ అయిపోయింది. బాగా మంది వస్తున్నారు. అలాగే దీనికి కూడా దాతలు వచ్చారు. మా నందిపేట ప్రజలు, పాతూరు ప్రజలు కూడా బాగా సహాయం చేస్తున్నారు. సో గణనాథుని కూర్చోబెట్టడము, తయారు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. శ్రీయూత్ సభ్యులు యూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కష్టాన్ని చూసిన తర్వాత ఈ గల్లీకి సంబంధించిన అమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా సపోర్ట్ చేసిర్రు అని చెప్పేసి మనకు యూత్ సభ్యులు చెప్పారు. అమ్మ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అమ్మ, మీరు చెప్పండి, మీ పిల్లలు చాలామంది స్వామివారిని ఇట్లా తయారు చేస్తారని మీరు అసలు ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు తయారు చేస్తారు. మేము 1 గంట దాకా పిల్లలతో పాటు 1 గంట దాకా నైట్ తిరుగుంటాం. మా పిల్లలకు సపోర్ట్ చేసేటోళ్ళు గల్లీలా మస్తున్నారు అందరూ. మేమంతా ఇక్కడ యూత్ మొత్తం తయారు చేసుడు మిన్నే ఉంటారు. పిల్లలంతా 1 గంట 4 అయింది, 5 అయింది, 5 కొట్టిన దాకా వేసారు. వీళ్ళు చిన్నగా అనుకున్నారు, పెద్దగా అయింది. దాతలు మస్తు వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క గణపతిని ఒక్కోసారి పూలతో తయారు చేసారు, ఇంకోసారి ఏమో పైసల ఏదైతే నోట్లతో తయారు చేసారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇట్లా ప్రతి ఇయర్ అనేది ఒక్కొక్క రకంగా మీరు తయారు చేస్తున్నారు మీ పిల్లలు. సో ఏమైనా ఐడియాస్ మీరు ఇస్తున్నారా? మరి నాన్నకి ఇట్లాంటి ఇయర్ రా బేటా మరి వచ్చేసారన్న అని చెప్పేసి మీరు ఏమైనా చెప్పడం జరిగింది ఎప్పుడన్నా? వాళ్ళకి ఐడియా ఎట్లా వస్తుందో వాళ్ళకి తేలాలి. ఇక వాళ్ళ పిల్లల మైండ్ వాళ్ళది కానీ మేమైతే ఏం చెప్పాలి. వాళ్ళ మైండ్ మంచిగా ఉంది, వాళ్ళ ఎత్తురు గల్లీల సపోర్ట్ మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు సుఖం ముందుకు వచ్చిండ్రు. సో ఇది ఏదైతే మనము సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమంతోనైతే రావడం జరిగింది. నిజామాబాద్ ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ప్రతి గణనాథుని అయితే చూపించే పనిలో పడ్డది మన సుమన్ టీవీ. సో ఇందులో భాగంగానే నందిపేట వచ్చినాం. నందిపేటలోని పాతూరులో ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క రకమైనటువంటి గణపతిని తయారు చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రకృతి సిద్ధంగా స్వామివారిని కూర్చోబెట్టాలి, ప్రకృతి సిద్ధంగా ఏదైతే మనకి ఈకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేసి పెట్టడం చాలా మంచి శ్రేయస్కరం అని చెప్పేసి కూడా మనకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీ ఊర్లలో ఎలాంటి గణపతులు ఉన్నాయనే దానిపైన ఒకసారి మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఏమైనా స్పెషల్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీ ఊరికి వచ్చి మరి మా సుమన్ టీవీ మీ గణపతిని అయితే చూపించే పనిలో ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నందిపేట నుంచి.